ఇదే చెప్పేసిండు. ఇప్పుడు ఆయనే సరే మిగతా ఏమైనా ఉంటే తల్లి తెలిసిన తర్వాత మీరు ఎట్లా ఎట్లా రానిచ్చారు, ఎట్లా ఒప్పుకున్నారు? అదే కదా మేము కోపం చేసినా కదా తల్లి, మేము కోపం చేసిన తర్వాత ఇక అప్పటి నుంచి నాకు కాంటాక్ట్లకు వచ్చి నేను ఈమె అమ్మాయితో కూడా కొన్ని రోజులు సెల్ కూడా మాట్లాడలే. కాదండి, ఇది అగోరి ఇది పెళ్లి కాన్సెప్ట్ ఏంటిది? ఆయనకే అంటే ఆయన అబ్బాయి కాదు పెళ్లి చేసుకోవడానికి, ఇది మోసం చేయడానికి. ఆయనే ట్రాన్స్జెండర్గా మారడం జరిగింది. తర్వాత ఈ పెళ్లి కాన్సెప్ట్ ఏంటిది? మీరు ఎలా ఒప్పుకుంటారు? అదే స్వామి, ఇప్పుడు నేనేం చెప్తున్నా, నాకు తెలియకుండా జరిగింది. నేను అడిగితే ఏంటిది ఇది దండలేసుకున్నాడు, ఓకే నీ పుట్టినరోజు ఇక్కడ దేవుని గుడిలో నువ్వు ఈ దండలేసు అవి ఓకే, మరి పసుపు కొమ్మ ఏంటిది ఓకే అని అడిగితే మా అమ్మాయి నేను తర్వాత చెప్తానులే అని అన్నది. అంటే వీళ్ళది ఏదో ఉంది. అప్పటి నుంచి నేను ఒక 2-3 రోజులు ఈమెతోటి మాటలు కూడా బంద్ చేసి. ఇప్పుడు వీళ్ళు కలిసి ఎన్ని సంవత్సరాల నెలల? జనవరి నుంచి ఇప్పుడు ఏం కోరుకుంటుంది ఆమె? డిసెంబర్ 31 అయిపోయిన తెల్లారితే జనవరి 5. మీ కోడలు ఏం కోరుకుంటుంది ఇప్పుడు? ఆమె కోరుకునేది ఒక్కటే స్వామి, మీకు అందరికీ దయచేసి ఒకటే మాట చెప్తున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీ మీడియా వాళ్ళు కానీ ఆమెకు సీఎం గారికి కూడా ఇక అందరికీ చేతులు జోడించి నమస్కరించి ప్రార్థిస్తున్నా. ఆమె ఇప్పుడు ఈ అమ్మాయికి ఇట్లా జరిగింది, ఇంకో అమ్మాయి యూట్యూబ్లో చూసినాం, ఆమె కూడా ఇట్లా జరిగింది. ఇట్లాంటి ఆడపిల్లలకి ఇంకా ముందు అటు జరగద్దు, ఆమెకి కఠినమైన శిక్ష పత్రం పడాలి. ధర్మం రక్షిత రక్షిత, ధర్మాన్ని కాపాడితే మనకి కాపాడదు అంటే మేము ధర్మంగానే ఉన్నది. ఆ అమ్మాయి కూడా నాకు తెలిసేసరికి కూడా ఇక ఖండించదామంటే ఆడ దొంగ దొరుకుతలేదు. కానీ ఆయన ఉన్నప్పుడు అంటే ఈయన కొంచెం అఘోర కాబట్టి స్వామి ఒక 2 నిమిషాలు కూడా టైం ఇయ్యడు. ఇప్పుడు స్వామితోనే మాట్లాడుతున్నా, ఆయన మాట్లాడుతుంటే ఇట్లా ఒక 2 నిమిషాలు కూడా టైం ఇయ్యడు స్వామి. ఆయన ఇయ్యడు, మీ కోడలికి టైం ఇచ్చాడు కాబట్టి. మీ కోడలు అంటే నార్మల్గా అఘోరి పరిచయం కాకముందు ఎలా ఉందో అఘోరి పరిచయం అయిన తర్వాత అలాగే ఉందా, లేకపోతే వశీకరణ అలాంటిది ఏమన్నా ప్రయోగించాలంటే? ఎందుకంటే ఇప్పుడు వర్షిని వాళ్ళ